ఈరోజైతే మనం బటర్ఫ్లై శారీ కుచ్చు అనేది ఎలా వేసుకోవాలి అని మీకు ఫుల్ వీడియో చూపించబోతున్నాను. ముందైతే ఒక ఫోర్క్ తీసుకోవాలి. ఆ ఫోర్క్కి మనం ఏ కలర్ శారీ అయితే తీసుకున్నామో ఆ కలర్ సిల్క్ థ్రెడ్ అనేవి తీసుకొచ్చుకొని దాంతో 150 స్ట్రిప్స్ వచ్చే వరకు తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ నాకు శారీలో 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి 2 కలర్ థ్రెడ్స్ అనేవి తీసుకున్నాను. 150 స్ట్రిప్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇట్లానే 150 స్ట్రిప్స్ రావాలన్నమాట. వచ్చిన తర్వాత ముందైతే ఒక నీడిల్కి సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ అనేది 4 లేయర్స్ తీసుకొని నాట్ వేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఫోర్క్ మధ్యలో నుంచి ఆ నీడిల్ అనేది పైకి తీసుకొని మిడిల్లో నాట్ పడేలాగా తీసుకోవాలి. అట్లనే 2 నాట్స్ పడేదాకా 2 నాట్స్ వేయాలన్నమాట. ఇప్పుడు ఆ ఫోర్క్ నుంచి ఆ బటర్ఫ్లై అనేది మనం బయటికి తీసేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం నీడిల్ని మిడిల్లో నుంచి బటర్ఫ్లై మిడిల్లో నుంచి లోపలికి పెట్టి ఇంకొక సైడు వచ్చేటట్లుగా తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఇంకొక సైడ్కి వచ్చేసింది. మనం కింద టెజల్స్ వేసుకుంటాం కాబట్టి థ్రెడ్ కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూసారా బటర్ఫ్లై అనేది ఎంత నీట్గా ఉందో. ఇట్లనే మనకు శారీ మొత్తం ఎన్ని టెజల్స్ అయితే కావాలో అన్ని బటర్ఫ్లైస్ అనేవి మనం వేసుకోవాలి. దీంతో పాటు నేను గోల్డ్ బీడ్స్ అనేవి కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు శారీ తీసుకొని 2 ఇంచెస్ గ్యాప్తో నేను మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు నీడిల్కి నేను కాటన్ థ్రెడ్ అనేది ఆల్రెడీ 4 లేయర్స్ తీసుకొని ఉంచాను. బటర్ఫ్లై మిడిల్లో నుంచి ఆ నీడిల్ పెట్టి ఎగ్జాక్ట్గా మిడిల్లో గోల్డ్ బీడ్ వచ్చేటట్లుగా పెట్టుకొని నీడిల్ పైకి తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా నీడిల్ పైకి తీసుకొని కింద ఉంచాలి. మనం ఆ టెజల్స్ వేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రానే థ్రెడ్ ఉంచి నీడిల్ని పైకి తీసుకొని మార్కింగ్ దగ్గర నీడిల్ని కిందకి శారీకి కిందకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అనమాట. సేమ్ బీడ్ లోపల నుంచి అలానే బటర్ఫ్లై మిడిల్ లోపల నుంచి థ్రెడ్ అనేది బయటికి తీసుకోవాలి. ఈ బటర్ఫ్లై అనేది శారీ దగ్గరికి వెళ్ళేటట్లుగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలానే తీసుకోవాలి. కింద ఉన్న ఎక్స్ట్రా ఏదైతే థ్రెడ్ ఉంటుందో అది మనకి టెజల్స్కి కావాల్సినంత మాత్రమే ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్ అండి, ఇలానే రిపీట్ చేస్తూ ఉండాలి. శారీ మొత్తం ఇలానే వేసుకోవాలి. మన ఛానల్ ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సేమ్ ప్రాసెస్ అండి, మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. మీకు అర్థమైందో లేదో అని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చూపిస్తున్నాను. సేమ్ అలానే నీడిల్ని బటర్ఫ్లై మిడిల్లో నుంచి తీసుకొని గోల్డ్ బీడ్ యాడ్ చేసుకొని మళ్ళీ మార్కింగ్ దగ్గర పెట్టుకొని థ్రెడ్ నీడిల్ని బయటికి తీసుకొని సేమ్ మిడిల్లో నుంచి మళ్ళీ రిటర్న్ తీసేసుకోవాలి. మిడిల్లో నుంచి అలా రిటర్న్ తీసుకున్న తర్వాత శారీ టెజల్కి అనేది ఉంచుకొని మిగతాది కట్ చేసేయాలి ఎక్స్ట్రా థ్రెడ్ అనేది. ఇలానే శారీ మొత్తం వేసుకున్నాక లుక్ అనేది చాలా బాగుంటుంది. కింద టెజల్స్ కూడా వేసిన తర్వాత ఇంకా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది మీ శారీకి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నానో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ అనేవి నేను 2 కలర్స్ తీసుకున్నాను. ఒక్కొక్క కలర్ అనేది 60 స్ట్రిప్స్ తీసుకున్నాను. కింద ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచుకున్నాం కదా, దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ థ్రెడ్స్ అనేవి మిడిల్లో పెట్టి నాట్స్ వేయాలి. టైట్గా నాట్స్ వేయాలి. నేనైతే ఇక్కడ 3 నాట్స్ వేశాను. 3 నాట్స్ వేసిన తర్వాత టైట్ అవుతుంది కదా, ఇప్పుడు ఆ పైన ఉన్న ఎక్స్ట్రా సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని కిందకి తీసుకోవాలి. ముందుగానే నేను ఒక నీడిల్కి జరీ థ్రెడ్ అనేది 4 లేయర్స్ తీసుకున్నాను. 4 లేయర్స్ నీడిల్లో ఎక్కించుకొని అక్కడ నాట్ వేసుకున్నాను. ఆ నీడిల్ని ఇప్పుడు తీసుకొని ఈ
బ్యాక్ సైడ్ నుంచి ఈ థ్రెడ్స్ మిడిల్లో నుంచి తీసుకోవాలన్నమాట. మిడిల్లో నుంచి పైకి తీసుకొని చూస్తున్నారు కదా, శారీని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నీడిల్ని తీసుకున్నాను. కింద ఫింగర్స్తో టెజల్ అనేది చాలా నీట్గా ఉండేటట్లుగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నీడిల్ని మిడిల్లో నుంచి కింద నుంచి పైకి వచ్చేట్లాగా తీసుకుని తర్వాత చూస్తున్నారు కదా, ఇలానే పైకి తీసుకోవాలి. పైకి తీసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కింద నుంచి లెఫ్ట్ సైడ్ పైకి అనేది నీడిల్ తీసుకొని అక్కడి నుంచి థ్రెడ్ లోపలికి నీడిల్ పెట్టి అక్కడ ఒక నాట్ పడేటట్లుగా వేసుకోవాలి. ఇట్లానే 3 knots కనుక వేసుకుంటే టెజల్ అనేది టైట్గా ఉంటుంది, థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి. టైట్గా వేసుకోవాలి. ప్రతి నాట్ వేసుకున్న తర్వాత ఒకసారి టైట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా చెక్ చేస్తున్నానో, అలాగే చెక్ చేసుకోండి. త్రీ టైమ్స్ నాట్ వేసిన తర్వాత మిడిల్లో నుంచి మిడిల్లో నుంచి నీడిల్ అనేది కిందకి వచ్చేటట్లుగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం థ్రెడ్ అంతా కిందకి వచ్చాక కొంచెం టైట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకొని టైట్గా వచ్చిన తర్వాత మనకి టెజల్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ దగ్గర కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అనేది కింద అనేది మొత్తం నీట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే మొత్తం స్ట్రైట్గా వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బటర్ఫ్లై శారీ కుచ్చు అనేది ఎంత నీట్గా ఉందో. ఇలానే శారీ మొత్తం వేసేసుకోవాలి. చాలా నీట్గా చాలా బాగుంటుంది శారీ అనేది. చూస్తున్నారు కదా, ఇట్లానే శారీ మొత్తం టెజల్స్ వేసుకుంటే చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎవరికి యూస్ఫుల్లో వాళ్ళ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కదా, ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.